చూస్తున్నారు సుమన్ టీవీ. రాజంపేట నియోజకవర్గంలోని అందలూరు మండలం అంటే మన శాసనసభ్యుడు సొంత మండలంలో ఈరోజు పాఠశాలల దుస్థితి పైన సుమన్ టీవీ ప్రత్యేక కథనం. ఈ పాఠశాలలో గత సంవత్సరం నుండి స్కూల్ యొక్క స్లాబ్ మొత్తం డ్యామేజ్ గురయ్యి విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని ఎన్నోసార్లు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి అధికారులకు రాజకీయ నాయకులకు తెలియజేసినప్పటికీ వారు ఎటువంటి స్పందన రాలేదని కమిటీ సిబ్బంది ఇబ్బందులుగా మాట్లాడుతున్నారు. గత 2 రోజుల నుంచి పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఈ పైకప్పు కొంచెం రాలుతూ ఉండటంతో నిన్నటి దినము ఈ స్కూల్లో ఒక విద్యార్థిని పైన పైకప్పు రాలి కింద పడడంతో ఆ అమ్మాయికి గాయాలైనాయి. దీనివల్ల స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క పిల్లలని స్కూల్కి పంపాలంటే భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపైన స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్తో సుమన్ టీవీ ప్రత్యేక కథనం. సార్, మా పాప స్కూల్కి వచ్చింది. ఇది నందలూరు మండలంలో ఉర్దూ స్కూల్ సార్, ఎంబీబీఎస్ గొల్లపల్లిలో ఉంది. మా పాపని ఇక్కడ జాయిన్ చేశాము. పాప వచ్చి 4th క్లాస్ చదువుతుంది. పాప నిన్న స్కూల్కి వచ్చినప్పుడు అది స్లాబ్ ఊడి పాప మీద పడింది సార్. అంత దెబ్బలు చిన్న దెబ్బలు తగిలినాయి కాబట్టి సరిపోయింది సార్. ఒకవేళ పెద్ద దెబ్బలు తగిలింటే ఏం కావాలి సార్? ఈ దృష్టి తీసుకొని మేడాలు అందరూ మీటింగ్ పెట్టి పేరెంట్స్కి పిలిపించి అందరికీ చెప్పినారు సార్. కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. వాళ్ళు పట్టించుకొని ఉంటే ఈ పార్టీకి బాగుండింది సార్. అసలు ఎవరు పట్టించుకోలేదు సార్. మొత్తంగా అంతా చనిపోయింది సార్. స్కూల్ అంతా ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లు పెట్టినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు పట్టించుకొని ఈ స్కూల్ని బాగా చేస్తే పిల్లలందరూ వస్తారు సార్. అసలు ఎవరు పట్టించుకోకపోతే ఎవరు వస్తారు సార్? అసలు జగన్ సార్ అందరూ అంతా బాగా చేస్తున్నారు కదా, ఇది కూడా పట్టించుకోవాలి సార్. అయితే మొన్న వరద వచ్చిన మూలానంగా అంతా సగం పోయింది సార్. అసలు ముందు నుంచే కొంత పోయింది, వరదలు వచ్చినాక ఇంకా కొంచెం పోయింది. ఇది మీరు పట్టించుకొని పిల్లలకి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి పిల్లలకి బాగా స్కూల్ మంచిగా ఉంటే అందరూ జాయిన్ అవుతారు, వచ్చి చదువుకుంటారు సార్. మీరు హెల్ప్ చేయండి సార్. ఈ స్కూల్కి బాగా రిపేర్ చేసి పిల్లల కోసం ఇస్తే బాగుంటుంది సార్. గొల్లపల్లి గ్రామంలో ఉండే ఉర్దూ స్కూలు గురించి ఎవరు పట్టించుకోవటంలే. ఎవరు వచ్చినా కానీ చూసిపోయే వాళ్ళే ఉన్నారు కానీ ఈ సమస్యలు ఏం తీర్చేట్టుగా లేదు. అందుకోసము మీరు దయచేసి ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఈ పిల్లల పైన స్లాబ్ అంతా పడతా ఉన్నది, నెత్తిపైన అంతా ఊడిపోతా ఉన్నది. ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందుకోసం దయచేసి మీరు ఎవరో ఒకరు వచ్చి చూసి దీన్ని వైనం చేయండి. ఈ పిల్లలకు చూడండి దెబ్బలు తగిలినాయి, అన్నీ ఈ పిల్లలకి దెబ్బలు తగిలినాయి. అంతా స్లాబ్ అంతా పడిపోయి పైన ఎవరు దీనికి అంతా పూచి మేడం వాళ్ళు వస్తా ఉన్నారు, చదివించి పోతా ఉన్నారు. ఈ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతుందో మనకే తెలియదు, ఆ మాదిరి ఉన్నది. దయచేసి మీరు తొందరగా దీన్ని స్వీకరించండి. ఈ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీ మరియు ఆ ఇబ్బంది జరిగినటువంటి ఆ పాప యొక్క తల్లి ఇక్కడ వచ్చి మాట్లాడారు. దీనిపైన ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించి ఈ యొక్క స్కూల్కి నాడు నేడు కింద కానీ లేక ప్రత్యేక నిధుల ద్వారా కానీ ఈ స్కూల్ని అభివృద్ధి చేయాలని ఈ గ్రామ ప్రజలు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.